నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎయిడ్స్పై అవగాహనకు 5K మారథాన్ రెడ్ రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సంచార సమీకృత సలహా పరీక్షా కేంద్రం, మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్. అంబులెన్స్ సేవల పేరుతో పేదలపై ఆర్థిక భారం. ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా కొందరి చేతి వాటాలు. కొంతమూరు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పండుగ వాతావరణం. శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్పై జిల్లా సమగ్ర వ్యూహం. దిశ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి ఇస్కాన్ గుడి వరకు జరిగిన మారథాన్ 5K రెడ్ రన్ నిర్వహించారు. అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంఘ చైర్మన్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం ఉదయం హెచ్ఐవి అండ్ ఎయిడ్స్పై జిల్లా సమగ్ర వ్యూహం ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి ఇస్కాన్ గుడి వరకు జరిగిన మారథాన్ 5K రెడ్ రన్ను జిల్లా కలెక్టర్ ఎర్ర బెలూన్లు ఎగురవేసి జెండా ఊపి గన్ పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 10,000కు పైగా హెచ్ఐవి కేసులు ఉన్నాయని, ఇవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, యువతకు ఈ వ్యాధిపై అవగాహన కలిగించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి ఈ మారథాన్ రెడ్ రన్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీన్ని కేవలం ఒక వ్యాయామ కార్యక్రమంగా కాక ఎయిడ్స్పై అవగాహనకు ఒక సాధనంగా చూడాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చిన్నచూపు, వివక్ష తగదని, మిగిలిన వ్యాధుల వలె ఇది కూడా ఒక వ్యాధని తెలిపారు. రక్త మార్పిడి, శస్త్రచికిత్సల సమయంలో ఎయిడ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా హెచ్ఐవి కౌన్సిలింగ్ పరీక్షల కోసం కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలియజేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి రాజమండ్రి జీజీహెచ్లో ఏఆర్టీ కేంద్రం, డిఎస్ఆర్ క్లినిక్లు ఉన్నాయని చెప్పారు. నిర్వహించిన రన్లో పురుషుల, మహిళల, ట్రాన్స్జెండర్ల విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి 10,000, 7,000 రూపాయలు చొప్పున నగదు బహుమతి చేయడం జరిగిందన్నారు. ఈరోజు నిర్వహించిన పోటీల్లో విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే రన్లో పాల్గొంటారని, అక్కడ విజేతలుగా నిలిచిన వారు తదుపరి జాతీయ స్థాయి రన్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వసుంధర తెలిపారు. అనంతరం హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడానికి సంచార సమీకృత సలహా పరీక్షా కేంద్రం కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ మొబైల్ వ్యాన్ ద్వారా హెచ్ఐవి ప్రబలత అధికంగా ఉన్న ప్రాంతాల్లో హెచ్ఐవి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు. హెచ్ఐవి సంబంధిత సమాచారం కోసం జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1097ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్, కుష్టు, క్షయ నివారణ అధికారి డాక్టర్ వసుంధర, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ గన్ని మహాలక్ష్మి, ఆర్ట్స్ కాలేజీ రెడ్ రిబ్బన్ కోఆర్డినేటర్ రవితేజ, వీటీ కళాశాల ప్రతినిధి జేజే విజయ్ ప్రకాష్, దిశ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, జిల్లా సూపర్వైజర్ హరినాథ్ కుమార్, పిడి నాగరాజు, ప్రియదర్శిని, సాయి నర్సింగ్ హోమ్ కళాశాల, వీటీ కళాశాల విద్యార్థులు, ఏఆర్టీ సెంటర్ వైద్యులు మరియు సిబ్బంది, రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సభ్యులు, జెడ్ విద్యార్థులు, యువత, అథ్లెట్లు, నగర ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. సో దయచేసి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీగా కాకుండా, ఓకే 5 కిలోమీటర్స్ రన్ చేస్తున్నాము అనేది కాకుండా దీని మీద కొంచెం అవగాహన పెంచుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయండి. సో ఈ కేసెస్ నంబర్ తగ్గడం అనేది మన జిల్లా వాసులు అందరి మీద ఉండే బాధ్యత. అది మనందరి కంబైన్డ్ ఎఫర్ట్తోనే తగ్గుతుంది. సో దయచేసి అవగాహన పెంచడం, మనకి ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో అది ఫాలో కావడం, ఎస్పెషల్లీ యూత్లో దీని మీద మరింత అండర్స్టాండింగ్ని పెంచడం, దీనికి ఏవైతే రిసోర్సెస్గా ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం. సో దయచేసి ఇవన్నీ చేస్తారు అని తలుచుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసినందుకు మన డిఎంహెచ్ఓ గారు
రాజమండ్రి లోదరగిరిలో ది గోదావరి ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో క్రికెట్ ప్రారంభమైంది. ది గోదావరి ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 3 లోదరగిరి గ్రౌండ్లో ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్లకు మొత్తం 8 టీములు పాల్గొన్నాయి. రాజమహేంద్రవరం ఫోటోగ్రాఫర్స్ 3, రాజమహేంద్రవరం వీడియోగ్రాఫర్స్ 1, గోకవరం 1, కోరుకొండ 1, రాజానగరం 1, ధవళేశ్వరం 1 టీములు పాల్గొన్నాయి. 3 మ్యాచ్లు జరిగాయి. ఈ టీంలకు గోదావరి ఫోటోగ్రాఫర్స్ గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, అధ్యక్షులు ఎస్ శేఖర్, సెక్రటరీ టిఆర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గోదావరి ఫోటోగ్రాఫర్స్ ఆర్గనైజింగ్ టీం సహాయ సహకారాలు ఇవ్వనున్నారు. ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3rd సీజన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయి. ఇందులో 8 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. రాజమండ్రి, ధవళేశ్వరం, కోరుకొండ, రాజానగరం, గోకవరం నుండి 8 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది 2వ రోజు. చాలా ఉత్సాహంగా ప్లేయర్స్ ఆడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఊరికే షో చేసేవాళ్ళం కాదు, కానీ నిజంగా కష్టపడిన మా టీము అందరూ కూడా చాలా పెయిన్తో కూడుకున్న పని ఇది. అయినా సరే మా అసోసియేషన్ వారు కమిటీ మెంబర్స్ అందరూ సంయుక్తంగా కృషి చేసి ఈ టోర్నమెంట్ని నడిపిస్తున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రి కొంతమూరు బీసీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రాటముహూర్తం జరిగింది. కొంతమూరు బీసీ కాలనీ మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఉదయం 10 గంటల 12 నిమిషాలకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాటముహూర్తం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కొంతమూరు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధిక ధరలు వసూలు చేసేవారితో ఎలాంటి సంబంధం లేదని శ్రీ గోదావరి అంబులెన్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బొంత శ్రీహరి స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలకు ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక నిరుపేదల ప్రాణాలు పరిరక్షించడంలో, మెరుగైన వైద్య సేవలు అందించడంలో మరింత దృష్టి సారించి వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. నిధులు కూడా సమకూర్చి పేదలకు ఆరోగ్య రక్షణ కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. అయితే అంబులెన్స్ సేవలు మాత్రం పేదోడికి అందుబాటులో లేకుండా పోయాయి. వేల రూపాయలు వసూలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్నవారిని, నిస్సహాయంగా ఉన్నవారిని, స్పృహలో లేకుండా, నడవలేకుండా స్ట్రెచ్చర్ మీద పడుకుని ఉన్నవారిని అత్యవసరంగా వేరే ఇతర ఆసుపత్రులకు తరలించాలన్నా లేదా ఇంటికి తీసుకువెళ్లాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారంతా కూడా పేదలే, అనుమానం లేదు. నిజంగా ఆర్థిక స్తోమత ఉంటే కార్పొరేట్ ఆసుపత్రులకే వెళ్తారు. ఉచితంగా వైద్య సేవల కోసం వచ్చే పేదలకు
అంబులెన్స్ రవాణా ఛార్జీలు వేలు రూపాయలు అవుతున్నాయి. పేదవాళ్ళు ఈ భారాన్ని భరించగలరా అంటే సమాధానం లేదు, రాదు. ఇచ్చే తీరిక ఓపిక కూడా ఎవరికీ లేదు. అంబులెన్స్ రవాణా ఛార్జీల నిర్ణయం నియంత్రణ మాది కాదంటే మాది కాదు, మాకు తెలియదు, సంబంధం లేదు అని చెప్పేవారే తప్ప మేమున్నాము, సమస్యను పరిష్కరించగలమని ముందుకు వచ్చేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నది బాధితుల ఆవేదన. సుమారు 3 నెలల క్రితం అర్ధరాత్రి వేళ ఏబీ అప్పారావు రోడ్లో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి మాతృమూర్తి అస్వస్థకు గురయ్యారు. దివాన్ చెరువు సమీపంలో ఉన్న ఆసుపత్రి వారు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నారు. అప్పటికప్పుడు అర్ధరాత్రి సమయంలో ఆమెని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి 1200 రూపాయలు పైగా తీసుకున్నారు. మరో వ్యక్తి సమీప బంధువును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబాల్ చెరువు వద్ద ఆసుపత్రికి తరలించడానికి బేరాల అడగ్గా 900 రూపాయలు పైగా తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో బేరమాడే శక్తి ఉండదు, సమయం ఉండదు. ఇదే అదనుగా అంబులెన్స్ నిర్వాహకులు డిమాండ్ చేసినంత ఇచ్చుకోవాలని భీష్మించుకుని కూర్చుంటారు. మరో వాహనం కూడా ఇక్కడ లోపలకు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్నవన్నీ కూడా ప్రభుత్వ అంబులెన్సులు కాదు. అయినప్పటికీ ఆసుపత్రిని శాసించింది కొందరు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులే అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శ్రీ గోదావరి అంబులెన్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బొంతా శ్రీహరి ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. శవాలపై పైసలు ఏరుకుంటున్నారు, ప్రజలను పట్టి పీడిస్తున్నారు అని మీడియాలలో పత్రికలలో కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా తాము మానవతా దృక్పథంతో సేవలు అందించేమన్నారు. అప్పట్లో అధికారుల సూచన మేరకు సేవలు అందించినా వాటికి నేటికీ కూడా సొమ్ములు రాలేదని విచారం వ్యక్తం చేశారు. సుమారు 150 నుంచి 170 వరకు మా యూనియన్లో అంబులెన్స్ల డ్రైవర్గా, నిర్వాహకులుగా ఉంటూ కుటుంబాలను పోషించుకుంటూ సేవలు అందిస్తున్నామని వివరించారు. తామెవరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి అధిక మొత్తంలో కిరాయిలు వసూలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్రంగా చేసుకుని అంబులెన్సులు నిర్వహించే కొందరు తమపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. సొంత బంధుమిత్రులు, కుటుంబ సభ్యులను కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడం, తిరిగి తీసుకురావడానికి కూడా అక్కడ పరిస్థితులు మాకు కూడా అనుకూలంగా లేవన్నారు. ఆసుపత్రి ఆవరణలోనే కొందరు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇదిగో ఇలా ఉంటుందని మీడియా సమావేశంలో వీడియోలు కూడా ప్రదర్శించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు కరుణామయి బోస్, ఉపాధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి శేఖర్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి వి ప్రసాద్, సభ్యులు కె సూరిబాబు, భానుప్రసాద్, స్వరూప్, కె సాయి, కె శ్రీనివాస్, మురళి, గణపతి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ నుంచి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎంత మానవత్వం ఉంటుందో అంతకంటే మానవత్వమే. మరి మేమే చెప్తున్నాం, మా వ్యక్తులు, మా కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కించడానికి సొంత వెహికల్స్ ఉన్న మమ్మల్ని కూడా రానివ్వకుండా వాళ్ళు ఆ దౌర్జన్యకాండ చేస్తున్నారు. దానికి మాకు ఏ విధమైన సంబంధాలు లేవని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరి 3 సంవత్సరాల క్రితం పెరిగినప్పటికీ కూడా మేము ప్రజలకు తెలియచేయాలి, ఎంత లాస్కి తిరుగుతున్నామో మేము అని తెలియచేయడానికి ఈ రేట్లు పట్టిక చేస్తున్నాం. ఇవాళ డీజిల్ 10 రూపాయలు పెరిగితే ఎన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయో తెలుసు. అయినా కూడా మా వాళ్ళందరూ సరే ఒక ఈఎంఐ కట్టుకొని ఒక డ్రైవర్ జీతంగా మిగిలితే చాలనే మానవతా దృక్పథం. ఎందుకంటే ముందే చెప్పాను స్టార్టింగ్లోనే, ప్రతి కుటుంబానికి ఆపద, కష్టం, కన్నీళ్ళు అనేది వస్తే ఎక్కేది అంబులెన్స్, హాస్పిటల్. అటువంటిది మేము ఐఎంఏ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేసాం ఈ రేట్లకి. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై. మేము బళ్ళు పెట్టాం. అయితే మా బళ్ళు ఇక్కడ తిప్పల ఐటీడీఎస్ కంపెనీ వాళ్ళం ఆర్ఎడ్ఎంఎల్ఏ దగ్గర పాడేరు రాజమౌళి వరకు పెట్టారు. బళ్ళు మొత్తం నాశనం అయిపోయింది. దాని నిమిత్తం మాకు దగ్గర 9 లక్షల రూపాయలు అమౌంట్ రావాలి. దీని నిమిత్తం మేము కార్లు వేసుకుని 5 పనులు మానుకుని ఒక 20 సార్లు ఇటు ఎలా రంపచోడవరం వెళ్ళడం, అటు అలా కాకినాడ రావడం, కాకినాడ మళ్ళీ రాజమండ్రి రావడం, ఇలా మేము తిరిగితే ఒక రోజు మంచి అనుభవం జరిగింది. ఒకే ఒక మాట అన్నారు, అది గ్రీవెన్స్లో, కాకినాడ గ్రీవెన్స్లో కలెక్టర్ ఆఫీస్లో, అమ్మ మీకు డబ్బులు రావు, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మీకు ఏ విధమైన
రాజమండ్రి గోదావరి యూత్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో తారక రామానగర్లో భక్తులకు అన్నదానం చేశారు. గోదావరి యూత్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో తారక రామానగర్లో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సుమారు 3,000 మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, 1వ వార్డు మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ పాల్గొన్నారు. తారక రామానగర్ గ్రామ పెద్దలు, స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమ ఘాట్లో జాయింట్ కలెక్టర్ చిన్నరాముణ్ణి పలువురు ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పదోన్నతి సందర్భాన్ని పురస్కరించుకుని గౌతమి ఘాట్లోని గౌతమి ఘాట్స్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గౌతమి ఘాట్ లేడీస్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కంబాల రుద్రమ్మదేవి చిన్నరాముడి సేవా నిరతిని వివరించారు. గౌతమి ఘాట్ యోగా మాస్టర్ ఎం నాగేశ్వరరావు జాయింట్ కలెక్టర్ సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తొంటెపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గునిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ తుమ్మల బాబురావు, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ చౌదరి, అన్నదాన కమిటీ చైర్మన్ బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకట గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులందరూ తూర్పుగోదావరి జిల్లాలో పనిచేయాలని భావిస్తున్నారని, ఈ అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. లేదంటే మన చిన్ననాటి మిత్రుడు, మనకి ఇష్టమైన ఒక మిత్రుడు ఎక్కువ ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత కనబడితే మనం ఎంత ఆప్రీతితో పలుకరిస్తామో, ఎంత గౌరవంగా మర్యాద ఇస్తామో, ఆ విధంగా వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా మనం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే అని అనుకోవాలి. అందులో రకరకాల వాళ్ళు ఉంటారు. మీరందరూ వస్తారని ఇక్కడ మన సార్కి చిన్నరాముడి గారికి సన్మానం చేయాలని కోరుకున్నాం. మీ అందరి సమక్షంలోని చిన్నరాముడి గారికి ఈ కార్యక్రమం చేయాలి, సన్మానం చేయాలని మాకెంతో ఆనందంగా ఉందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడంలో వారి సేవలు చిరస్మరణీయమండి. ఎందుకంటే యోగాంధ్ర అనేది మన ఆంధ్రాలో మోడీ గారు దాన్ని తీసుకురావడం, ఇక్కడ జరపాలని అనుకోవడం, దానికి వారి పూర్తి సహాయ సహకారాలు అందించి దాన్ని విజయవంతం చేయటంలో వారి కృషి అనన్య. రాజమండ్రి గోపాలనగర్ రామాలయం వద్ద శ్రీ రామ వరసిద్ధి వినాయక మందిర కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. గోపాలనగర్ రామాలయం వద్ద శ్రీ రామ వరసిద్ధి వినాయక మందిర కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన జరిగింది. సుమారు 1,500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జనసేన కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, నూరు భాషా కార్పొరేషన్ డైరెక్టర్ భాషా లిమ్రా తదితరులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపరాష్ట్రపతిగా పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నిక కావడం సంతోషదాయకమని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ రొంగల హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు, నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం, బలహీన వర్గాల విజయం అని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ రొంగల అన్నారు. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్
ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్యానికి ఒక పండుగని అన్నారు. రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి రాధాకృష్ణన్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సామాజిక వర్గాల తరఫున, భారతీయ జనతా ఓబీసీ మోర్చా తరఫున శుభాకాంక్షలు. రాజమండ్రి నాళం భీమరాజు వీధిలో భక్తులు కన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా నాళం భీమరాజు వీధిలో అన్న సమారాధన కార్యక్రమం నాళం సుబ్రహ్మణ్యం, నాళం వెంకట చలపతిరావు, సుబ్రహ్మణ్యం సమన్విత మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరిగింది. ఎండోమెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు చైర్మన్ మద్ది నారాయణరావు, డైరెక్టర్లు కొమ్మ రమేష్, గ్రంథి ధన్యదీపిక, లక్కోజు వీరభద్రరావు, కురేళ్ల శిరీష, తాడి మరియా, ఉప్పు సుబ్రహ్మణ్యం, తాతపూడి యశోద, చౌకొండ మురళీకృష్ణ, కపిలవాయి వినయ్, వార్డ్ ఇన్ఛార్జి శెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జోనల్ చైర్మన్ జేఎఫ్ఎస్ భరత్ కుమార్ వెల్లడించారు. జేసీఐ వీక్ సందర్భంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జోనల్ చైర్మన్ జేఎఫ్ఎస్ భరత్ కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీఐ వీక్ను సంస్థ ఇండియా ప్రెసిడెంట్ అంకుర్ జున్జాన్వాలా ఆదేశాల మేరకు ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం గోదావరి ప్రెసిడెంట్ రాకీ జైన్ మాట్లాడుతూ ఈ జేసీఐ వీక్లో ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో నోట్ ప్లాస్టిక్ పై వాక్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ వీక్ అంబాసిడర్ రామ్ సుధీర్, సభ్యుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ని తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తాము. ఒకరోజు ట్రైనింగ్ అని, ఒకరోజు మేనేజ్మెంట్ అని చెప్పి, ఒకరోజు ధాన్ ప్రోగ్రామ్, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని చేస్తాము. అంటిల్గా ఏంటంటే ఆర్గనైజేషన్కి పియర్ రావడానికి ఇది ఈరోజు రాజమహేంద్రవరం గోదావరి లాంగ్ వరల్డ్ ఈరోజు దీన్ని ప్రారంభించి సొసైటీకి మనం ఏదో మంచి చేయాలని చెప్పి సే నో టు ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో పిల్లలందరికీ మేము ప్లాస్టిక్ నిర్వహణ చేయాలని కోరుకుంటూ వాళ్ళందరినీ సొసైటీలో బాలాజీపేట ఏరియాలో ఒక వాక్ చేశాము 200 మంది పిల్లలతో. సో అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కూడా చాలా అనుగ్రహించారు. దాన్ని మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం సార్ అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో మేము ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశాము. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు పోషకాహార కిట్ల పంపిణీ చేశారు. రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఒక బృహత్తర కార్యక్రమం నిర్వహించారు. ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 220 మందికి సుమారు 2,000 రూపాయలు విలువైన పోషకాహారం, మందుల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్, రామకృష్ణ ధర్మ వైద్యశాల ఇన్ఛార్జి స్వామి లోకమయానందజీ మహారాజ్, కోఆర్డినేటర్ కనుమోను శ్రీనివాస్, ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఆర్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు. కొవ్వూరు మండలం వేమలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం నందు
వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. సుమారు 3,000 మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ధన్వంతరి నాయీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎయిడ్స్పై అవగాహనకు 5K మార్థాన్ రెడ్ రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సంచార సమీకృత సలహా, పరీక్షా కేంద్రం, మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్. అంబులెన్స్ సేవల పేరుతో పేదలపై ఆర్థిక భారం. ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా కొందరి చేతి వాటాలు. కొంతమూరు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పండుగ వాతావరణం. శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.